హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజైతే మనం అలసంద గారెలు ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో అలసంద గారెలు. తింటే మాత్రం టేస్ట్ అస్సలు మర్చిపోరండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అలసందలను అయితే ఒక 5-6 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కడుక్కొని వీడియోలో చూపెట్టిన విధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ అలసందల్ని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా మెత్తగా కాకుండా పల్చగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అదే మిక్సీలో కొన్ని పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఉప్పు, కొన్ని వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ అలసంద గారెల పిండిలో వేసి మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అయితే పోసుకోవద్దండి, ఎందుకంటే వాటర్ పోస్తే పిండి పల్చగా అయిపోతుంది, గారెలు రావండి. అలాగే మిక్సీ పట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మొత్తం కలిసేలా అలసంద పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి ఉంచుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకొని గారెలను ఒక కవర్ మీద ఇలా అలసంద గారెలను చేసుకోవాలండి. మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఆ గారెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకోవాలి. నేనైతే కడాయిలో ఒక 4-5 గారెలు వేసాను. మీ ఇష్టం, మీరైతే 2-3 అయినా వేసుకోవచ్చు. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు అండి. ఇంతే అండి, అలసంద గారెలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని మటన్ సూప్లో కానీ చికెన్ సూప్లో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.